ఏంట్రా సీనియర్స్ చూసి కూడా విష్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? సారీ అన్న, మేము ఇవాళే కాలేజీకి వస్తున్నాం. సీనియర్స్ ఎవరో ఫ్రెషర్స్ ఎవరో ఎలా తెలుస్తుందన్నా? లాజిక్లు మాట్లాడుతున్నాడు రా. వీళ్ళ లైఫ్లో లాజిక్లు అడగకూడదు. రేయ్, ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయరా. స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందన్నా? లేదురా, ఉన్నట్టు ఊహించుకొని స్విమ్మింగ్ చేయి. వదిలే అన్నా. వెళ్ళరా, వెళ్ళు. చేయరా, చెయ్యి. రేయ్, నువ్వు గుంజీలు తీరా. హాయ్ డాడీ. తీరా. రే టైసన్, అటు చూడు, ఎవరు హీరోలో వస్తున్నాడు. ఏ హీరో? మీ నువ్వే ఇలా రా. కాలేజీలో అడుగు పెట్టానో లేదో అప్పుడే నాకు ఫ్యాన్స్ తయారయ్యారు. సూపర్ రా మ్యాడీ. నన్ను హీరో అని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఐఎమ్ నాట్ ఎ హీరో. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి ఎ హీరో. ఏది మెగాస్టార్, పవర్ స్టార్, యువ సామ్రాట్ ఆ హీరోస్ లాగానా? యా. సరే, వాళ్ళ ఒక డైలాగ్ చెప్పు. నాకు ఇష్టమైన నాగ్ సార్ డైలాగ్ చెప్తాను. బట్ స్మాల్ చేంజ్. నా పేరు మ్యాడీ. నాకు కొంచెం మెంటల్. సిటీ కాలేజ్ న్యూ స్టూడెంట్ని. ఇప్పటి వరకు మీరు ఎలా ర్యాగింగ్ చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్గా నేను వచ్చి అన్నీ ఆపేయండి అంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అలవాటు చేసుకోండి. ఇవన్నీ మానేయడానికి ట్రై చేయండి. రే, వీడి డైలాగ్ చెప్పట్లేదు, మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎరా, లేదన్నా, ఇది సినిమా డైలాగే. చేంజ్ అని చెప్పాను కదా. సరే, వేరే డైలాగ్ చెప్పరా. ఓకే, షూర్. సీనియర్స్ని గౌరవించడం ఈ మ్యాడీకి అలవాటు. బతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. రెచ్చగొడుతున్నావు మ్యాడీ. బతికి పొమ్మంటున్నాను. మేం సీనియర్స్ అని మర్చిపోతున్నావు. ర్యాగింగ్ వైపు చూడొద్దనుకుంటున్నాను. సవాల్ చేయకో. నాతో ర్యాగింగ్ వద్దు, చచ్చిపోతావు. వెంట్రుక కూడా పీకలేవు. మామ, వీడి సినిమా డైలాగులు చెప్తున్నట్లేదు, మనల్ని భయపెట్టడానికే చెప్తున్నట్టుంది. రే మామా, సిటీ కాలేజీలోకి విలేజ్ గర్ల్ ఎంట్రీ ఇస్తుందేంట్రా? మిడ్డీలు చూసి విసిగిపోయిన ఈ కళ్ళకి ఒక కొత్త ట్రెండ్ని చూస్తున్నట్టుంది మామా. భయ్యా, మీరు మరీ కరువులో ఉన్నట్టున్నారు. అక్కడ వస్తుంది ఎర్ర బస్సు, మీరు హెయిర్ బస్సులో ఫీల్ అవుతున్నారు. దొరికావురా. నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి తనతో కూడా ఐ లవ్ యూ చెప్పించుకోనరా. నేనా? నో. నువ్వే. చూడు భయ్యా, నాకు విలేజ్ గర్ల్స్ నచ్చరు. రే, నేను నీకు పెళ్లి చూపులు కండక్ట్ చేయట్లేదు, ర్యాగింగ్ చేస్తున్నా. వెళ్ళు. ఏట్రా సంగతి? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. నాకు సింధుజాక్షికి 16 రోజుల పండగ జరిపించాలంటమ్మా. అదేట్రా, 16 రోజుల పండగ మన ఇంట్లో కదరా జరిపించాలి. ఆ పోనీలేమ్మా, పెళ్ళి ఎలాగూ మనల్లోనే కదా జరిపించారు. కనీసం 16 రోజుల పండగైనా అక్కడ జరిపిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నువ్వు సరే అన్నాక నాన్న మాత్రం ఏడు చెప్తాను. అయితే మనకు కూడా నూకాలు వాడలాగే విమాన టికెట్లు బుక్ చేయిస్తారు కదా. రైలు అయితే నా వల్ల కాదు చెప్తానా. అమ్మా, పెద్దయ్య గారే బుక్ చేస్తా అన్నారు. మన ప్రయాణానికి ఆయన టికెట్ బుక్ చేస్తే ఏం బాగుంటుందని నేనే వద్దన్నానమ్మా. అంటావురా? ఎందుకనో? నువ్వు పెద్ద జమీందారు కొడుకు కదా. ఏంటమ్మా నువ్వు? అయినా వాళ్ళ పద్ధతి ఏం బాగోలేదురా. వాళ్ళింటి కోడలు అమ్మా నాన్నని పిలవాలంటే
విమాన టికెట్లు బుక్ చేస్తారా? అదే ఆ ఇంటి అల్లుడు అమ్మ వాళ్ళు వెళ్ళాలంటే అడగాల, బుక్ చెయ్యాలని తెలీదా? అవునులే, కోడలంటే ఎప్పుడూ వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఇలువెత్తున్నారు. అల్లుడు ఏ 6 నెలలకో ఓసారి వెళ్ళొస్తాడు కాబట్టి సీపుగా చూస్తున్నారు. అది నీకే అర్థం కావటం లేదు. అలాంటిది ఏమీ లేదులేమ్మా. మంగ, మీరు వెళ్ళి బట్టలు సర్దుకోండి. అట్టాగే అన్నయ్య. ఏటే అట్టాగే అంటున్నావు? అందరం కట్టుకుని వెళితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా మీ ఇద్దరికి 16 రోజుల పండగ అయితే మేము వచ్చి ఏడు చేయాలరా? నాను మంగ ఇంటికాడే ఉంటాం. అసలే మన డబ్బు ఖర్చు పెట్టుకుని ఎడుతున్నారు. నీకెట్టాగూ డబ్బు ఆదా చేసే లక్షణం లేదు. నాకు కూడా లేకపోతే రేపు దీని పెళ్లి ఎట్టా చేస్తాన్రా? మీ బ్యాగులు సర్దుకోండి, వెళ్ళండి. నువ్వేటి ఇంకా అట్టా చూస్తున్నావు? బయట ఆరేసిన బట్టలున్నాయి, తీసుకొద్దాం పదా. రేయ్ వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. మధుబాబు, సారీ. ఏటి మధుబాబు, ఇందాకే కదా ఆడపిల్లనని కూడా చూడకుండా రోడ్డు మీద ఒగ్గేశారు. మళ్ళీ ఇంతలోనే వచ్చి సారీ చెప్తున్నారు. అంతలోనే ఇంత జ్ఞానోదయం మీకెట్టా అయింది మధుబాబు? ఇదంతా మీ మటుకు మీరే చెప్తున్నారా, లేదంటే మీతో ఎవరైనా చెప్పిస్తున్నారా? నేనే చెప్తున్నాను. సారీ మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంకో విషయమా? ఏటి మధుబాబు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏటన్నారు? ఐ లవ్ యూ. యూ. నీకిష్టం లేదా లక్ష్మి? ఇట్టం లేదా అని అడుగుతున్నారేట మధుబాబు. సహనా ఇష్టం. మరైతే నేను లవ్ యూ చెప్తే నువ్వు చెప్పవేంటి? నాను మిమ్మల్ని ప్రేమిస్తు.